అన్న ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అన్న. కళ్యాణ్ గారు కలిసారు కదా, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ టైం పట్టిద్ది అన్న, కొంచెం మంచి మనిషి వస్తాడు కానీ టైం పట్టిద్ది. అంటే గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నామన్నా మనం, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు అంటే ప్రజల సేవ చేయడానికే. బట్ ఆయన గురించి ఈ 10 years వచ్చిన క్వాలిటీ ఏంటి మీకు? ఆయన యూనిక్ అన్న, చెగువీరా ఆయన ఫ్యూచర్ సీఎం అనుకోవచ్చా అప్కమింగ్? అనుకోవచ్చు అన్న. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్, ఆయన వాల్యూ తెలిసిన వాళ్ళు అంతా చిన్నోళ్ళు ఉన్నారు. కొంతమందికి ఓటర్ ఐడి కూడా లేకుండే కదా, కొంచెం పెద్దగా అయినాక కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు. ఆయన పెద్ద, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు కదా ఆంధ్రాలో. డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చారంటున్నారు అన్న. మంచిగా మాట్లాడేటోళ్ళు ఉంటారు, చెడుగా మాట్లాడేటోళ్ళు ఉంటారు అన్న. మంచి చెడు అనేది దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. మనం చూస్తున్నాం చిరంజీవి గారిని అప్పుడు చాలా మాటలు అన్నారు, ముంచారంటారు చాలా మంది ఇప్పటికి కూడా. కళ్యాణ్ గారు అదే వాళ్ళని ముంచుతారా, గెలుస్తారా ఈసారి? మంచి మనిషి ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది అన్న. ఆయన చాలా మంది వెయిటింగ్ అంటే అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన మాట్లాడాలని, ఆ మాట్లాడితే ఆ వైపు ఎలా ఉంటుంది? నేను కూడా వెయిటింగ్ అన్న. అండ్ అంటే అన్న చాలా మంది కొడాలి నాని, రోజా వీళ్ళందరూ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్, పెళ్లిళ్ళ గురించి విమర్శిస్తారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళ లైఫ్లో చాలా ఉంటాయి అన్న. కొంతమందికి బయటపడేవి ఉంటాయి, కొంతమందికి బయటపడని ఉంటాయి, ఇంకా బయటపడకుండా ఉన్నాయి ఎక్కువ ఉంటాయి. జగన్ గారు 175కు 175 అంటున్నారు, మీరేమంటారు? జగన్ తక్కువ అన్న ఈసారి, నా నమ్మకం ప్రకారం అయితే కొంచెం తక్కువ అనుకుంటాను. గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ వర్కబులేనా? ఏమో అన్న, మనం కామెంట్ చేయకూడదు అట్లా. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం? పవన్ జగన్ కంపల్సరీ పవన్. ఇద్దరిలో ఫైర్ ఎవరు? పవన్. నిజాయితీ పరులు పవన్. మీ ఓటు ఎవరికి? పవన్. ఏపీ సీఎం అంటే ఏపీ భవిష్యత్తుని మార్చేంత శక్తి కళ్యాణ్ గారిలో ఉందా? ఉంది. థ్యాంక్స్.